2024 సార్వత్రిక ఎన్నికల ఎజెండాగా మహానాడులో ఇటు టీడీపీ ఏదైతే ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో రైతులకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం పేరిట అందులో పొందుపరచడం నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్తూ ఇటు టీడీపీ నేతలు పూర్తిగా చంద్రబాబు ప్రకటన పైన ఒక హర్షం వ్యక్తం చేస్తూనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించారు. తిరుపతిలో ఉండేటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇటు పంట పొలాల్లో ఏదైతే ఏరువాక ప్రోగ్రాం కిందగా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క ఫోటోను పొలాల్లో ఉంచి దానికి ధాన్యంతో పూర్తిగా కూడా అభిషేకం నిర్వహిస్తూ రైతులకి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేటువంటి ప్రభుత్వం టీడీపీతో ఖచ్చితంగా రైతుల అభివృద్ధి సాధ్యమని, ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతు భరోసా కానీ, ఇటు ఆర్థిక సాయం కానీ, లేదా లోన్ల మాఫీ కానీ, నూతన పరికరాల కొనుగోలు సంబంధించి కానీ, లేదా మరేపైన ఆర్థిక నిధి ఏర్పాటు కానీ ఏది కూడా జరగలేదని, కేవలం మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వంలో రైతులు పూర్తిగా కౌలు రైతులందరూ కూడా ఆత్మహత్యలు పారయ్యారు తప్ప అభివృద్ధి పాలు ఎక్కడా కాలేదని, కేవలం టీడీపీతోనే రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం అయినా కావచ్చు, అభివృద్ధి అయినా కావచ్చు సాధ్యమవుతుందని ఇటు ఈ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చంద్రబాబు ప్రకటన పైన ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఓటు స్టూడియో.